మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో చూసినట్టయితే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నారండి. ఓకే, ఇక్కడ మన కింద ఏవైతే సూట్ అవుతాయో ఆ వర్డ్స్తో మనము బ్లాంక్స్ అనేటివి ఫిల్ చేయాలి. ఓకే, గైడ్, సక్సీడ్, చైర్, ట్రావెల్, పేలు, డ్రా, ట్రూ. మనకి ఒక మీనింగ్ వస్తుంది, సెంటెన్స్ పరంగా చూసుకుంటే ఇంకో మీనింగ్ వస్తుంది. సో సెంటెన్స్లో చూసుకుందాం డైరెక్ట్. ఐ మెట్ ఎ డాష్ ఫ్రమ్ యాన్ యాంటిక్యూ ల్యాండ్. యాంటిక్యూ ల్యాండ్ అంటే ఏంటంటే ఏన్షియంట్ అనమాట, పురాతనమైనటువంటి ప్రాంతం నుంచి ఒకరిని కలిశాను అని మీనింగ్ వస్తుంది. ఐ మెట్ ఏ, ఎవరిని కలిశాను అంటాం మనము. ఓకే, ట్రావెలర్, ట్రావెల్ ఉంది కదా, మనం ఇక్కడ దీనికి సూటబుల్ అయినటువంటిగా రాసుకోవాలండి. ట్రావెలర్ అంటే నౌన్ ఫామ్గా రాయాలి. ఐ మెట్ ఏ ట్రావెలర్ ఫ్రమ్ యాన్ యాంటిక్యూ ల్యాండ్. ఓకే, పురాతనమైనటువంటి దీని నుంచి, ఆ ల్యాండ్ నుంచి ఒక ట్రావెలర్ని నేను కలిశాను. ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్. నాకు మ్యాథమెటిక్స్లో ఒక స్పెషల్ గైడ్ కావాలి, గైడెన్స్ కావాలి. ఐ కాంట్ కౌంట్ ద నెంబర్స్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్జెక్ట్. ఇలాగా తను కౌంట్ చేయలేకుండా అంటే తద్వారా తను ఫెయిల్ అయినాడంటే, సో నాకు ఒక గైడ్ అనేది కావాలి అని చెప్పి, సో ఐ నీడ్ స్పెషల్ గైడెన్స్. గైడ్ అనేది రాయము, గైడెన్స్ అనేది రాస్తామండి. ఓకే, ఇది కూడా మనకు నౌన్ ఫామ్లోకి రాస్తాం. ద గైడ్ కాల్డ్ స్టీఫెన్ హాకింగ్ ఏ వర్తీ డాష్ టు ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ తర్వాత ఇతనే ఇంకా అంత సక్సెస్ అయినటువంటి వ్యక్తి, అంత శాస్త్రవేత్త అని చెప్పాం కదా, అంటే మనకు సక్సెసర్. ఓకే, నెక్స్ట్ హీజ్ అదర్ ప్రాబ్లమ్స్ డాష్ ఇంటూ ఇన్సిగ్నిఫికెంట్ బిసైడ్ దిస్ అన్ఫోర్సీన్ మిస్హ్యాప్. అంటే ఏంటంటే ఈ డిఫికల్టీ ముందు అని చెప్పి, ఈ ఇన్సఫిషియన్స్ అంటే ఏంటంటే చిన్నవి. హీజ్ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, పేల్డ్ అంటే ఏంటంటే మాయమైపోయాయి అని మీనింగ్లో చూసుకుంటాం. ఈ అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోయాయి అంట. ఎవరి ముందు? ఇతను చెప్పారు స్టీఫెన్ హాకింగ్ యొక్క డిఫికల్టీస్ ముందు, ఈయన యొక్క ఉన్నటువంటి అన్ఫోర్సీన్ మిస్హ్యాప్ అంటే ఏంటంటే ఉన్నటువంటి డిఫికల్టీస్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ డిఫికల్టీస్ ముందు ఇతని యొక్క వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నవైపోయాయంట. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ, ముందున్న ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోయాయంట. ఈజ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ పేల్డ్ అంటే ఇంటూ సిగ్నిఫికెన్స్. ఇతని యొక్క అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోయాయంట చిన్నగా, ఎందుకంటే ఈయన సమస్యల ముందు. ద మీటింగ్ వాజ్ డాష్ బై ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్ అంటే ఏంటంటే కొంతమంది మెంబర్స్ అందరినీ కలిపి, మనం ఇక్కడ మీటింగ్కి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి కొంతమంది మెంబర్స్ అందరినీ కలిపి బోర్డ్ అంటాము. ద మీటింగ్ వాజ్ చైర్డ్ బై, ఇక్కడ చైర్ అంటే ఏంటి? కుర్చీ. ఇక్కడ చూడండి, అందుకే సెంటెన్స్లో చూసుకొని చెప్పుకుందాం అనేది అందుకేనండి. చైర్డ్ బై అంటే ఏంటంటే యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్, అంటే దాని యొక్క చైర్మన్ అంటాం కదా, అంటే దాని యొక్క బాగోగులంతా చూసుకోవడానికి ఒక హెడ్ అనమాట. ద మీటింగ్ వాస్ చైర్డ్ బై ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. సమ్ పీపుల్ సే యువర్స్ డాష్ వెన్ దే ఇన్ఫార్మ్లీ రిఫర్ టు దెమ్సెల్వ్స్. ఇన్ఫార్మల్ వేలో మనకు ఎదుటి వాళ్ళకి రాయడంలో, మనము లెటర్స్ రాయడంలో ఏం యూజ్ చేస్తాం? యువర్స్. పైన చూస్తున్నట్టయితే ట్రూని మనం ఇక్కడ ఏం రాస్తామంటే ట్రూలీ అని రాస్తాం. దీనికి సెట్ అయ్యేటట్టు ఫామ్ మార్చాలి. ట్రూలీ, యువర్స్ ట్రూలీ అని చెప్పి పిలుస్తాం, అని రాస్తాం. ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డాష్ మ్యాచ్ వీ వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ ద నాయిస్ ఆఫ్ సెలబ్రేషన్స్ అట్లీస్ట్. ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ, ఇంకా మిగిలింది ఏంటి? డ్రా అనేది ఒకటే మిగిలింది అనమాట. ఇక్కడ డ్రా అంటే గీయడం కాదండి, డ్రా మ్యాచ్ అనకూడదు, డ్రాన్ మ్యాచ్ అనాలి అయితే ఒకటే. ఓకేనా, ఐ విష్డ్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డ్రాన్ మ్యాచ్ అనమాట. ఇది మనకు డ్రా మ్యాచ్ అయితే బాగుండు, అంటే ఎవరూ గెలిచేది లేకుండా. వీ వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ ద నాయిస్ ఆఫ్ సెలబ్రేషన్ అట్లీస్ట్, కనీసం ఈ నాయిస్, ఈ సెలబ్రేషన్ వల్ల వచ్చేటువంటి ఈ నాయిస్ అంతా తగ్గిండు కదా అని, అంటే ఎవరు సెలబ్రేట్ చేసుకోరు కదా డ్రా అయితే, అందుకు. లుక్ అట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కింద వర్డ్స్ చూడండి, వాక్, స్టిక్ అని ఇచ్చారు. కెన్ యూ క్రియేట్ ఏ మీనింగ్ ఫ్రేజ్ యూజింగ్ బోత్ దీస్ వర్డ్స్. ఈ రెండు వర్డ్స్ యూజ్ చేసి మనం ఒక ఫ్రేజ్ని తయారు చేయాలంట. యాక్చువల్లీ మనకు ఫ్రేజ్ అంటే ఏంటి? సబ్జెక్టు కలిగి ఉండదు, క్రియ కలిగి ఉండదు. ఓకే, కర్తను కలిగి ఉండదు, క్రియ కలిగి ఉండదు. ఈ రెండు లేకపోతేనే మనం దాన్ని ఫ్రేజ్ అని చెప్పి అంటామన్నమాట. ఇది మామూలుగా మెయిన్ వర్బ్ తర్వాత ఉంటుందండి, ఎప్పుడు మనకి మెయిన్ వర్బ్ తర్వాత ఉంటుందన్నమాట, లేదంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్లో దీని ముందైనా ఉండొచ్చు. ఓకే,
ఈ ఫ్రేజెస్ అనేటివి కొంత మీనింగ్ మాత్రమే ఇస్తాయి, పూర్తి వాక్యాన్ని ఫిల్అప్ చేసేయలేవు అనమాట. ఈ రో అంతా ఉండడం ద్వారా మనకు సబ్జెక్టివ్ వర్బ్ లేదు కదా, సబ్జెక్టివ్ వర్బ్ లేనిది ఎలా ఫిల్ అవుతుంది సెంటెన్స్, అవ్వదు కదా. సో అందుకే మనకు కొంత మీనింగ్ని మాత్రమే ఇస్తాయి ఫ్రేజెస్, ఫుల్ మీనింగ్ని ఇవ్వలేవు. ఇక్కడ ఫ్రేజెస్ చూద్దాం. ఇక ఎట్లా రాయాలి అంటే యాడ్ ఐఎన్జీ టు ద వర్బ్, వర్బ్కి ఐఎన్జీ అనేది యాడ్ చేయాలంట. వాక్ అనేది వర్బ్ అండి, సో ఐఎన్జీ యాడ్ చేసి అండ్ యూజ్ ఇట్ బిఫోర్ ద నౌన్, దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి, నౌన్కి బిఫోర్ అంటే నౌన్కి ముందర యూజ్ చేయాలంట, అంటే వాకింగ్. పుట్ అన్ ఆర్టికల్ అట్ ద బిగినింగ్లో ఒక ఆర్టికల్ పెట్టాలంట. దీనికి సూటబుల్ అయ్యే ఆర్టికల్ ఏంటి, ఏ అండ్ దాలో ఏ అనేది సూటబుల్ అవుతుంది. ఏ వాకింగ్, నౌన్ ఏంటి ఇక్కడ స్టిక్, ఏ వాకింగ్ స్టిక్, ఇది ఒక ప్రేజ్ అనమాట. ఓకేనా, సబ్జెక్ట్ లేదు వర్బ్ లేదు చూడండి, ఓన్లీ మనకు వర్డ్స్ ఉంటాయి. ఏ వాకింగ్ స్టిక్, ఈ వాకింగ్ అనేది చూసినట్టయితే ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది కూడా అడ్జెక్టివే, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఇది వాకింగ్ అనేది అడ్జెక్టివ్ అనేది అవుతుంది, స్టిక్ అనేది నౌన్. ఓకేనా, ఈ విధంగా రాయొచ్చు అంట. ఏ వాకింగ్ స్టిక్ అనేది వస్తుంది. కింద ఇచ్చాం కదా, వీటికి కూడా అలాగ రాయండి అన్నారు. ఏ రీడింగ్ వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి, సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి, కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.